ఇంకా పటాస్ సెట్ లో అలానే ఉంది. ఇక్కడ నక్కలు అరుస్తున్నాయా లేదా ఆత్మఘోష అర్థం కావట్లేదు ఏంటి బాబు. రవి బద్దల కొట్టు. ఎవరినిరా? బద్దల కొట్టు. సోఫానా? కింద స్టేజ్ ని బద్దలు కొట్టే నేను బయటకు వస్తా దరిద్రతారా. స్టేజ్ కింద ఉన్నాడంట. అంటే ఇన్ని రోజులు వాడి మీద నిల్చొని చేస్తున్నాం మనం. సూపర్. వస్తా. రే ఏమైందిరా? 2 రోజులు మూసుకొని ఉన్నావు కదా, ఈ రోజు ఏమైంది నీకు స్పెషల్ గా? చూడు మేము చాలా ప్రశాంతంగా పటాసు చేసుకున్నాం, నువ్వు మళ్ళీ రాకు. ఆత్మ తిరిగితే ఓకే గానీ ఆత్మ అరుపులేంటి ఏడుపులేంటి? ఎక్కడ తెచ్చావు? నేను వస్తా. నువ్వు నన్నేం చేయలేవురా. నేను ఎవడేం చేయాలనుకోవట్లేదు. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక, దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టనంటే గనక, కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడత, పంపరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుత. సినమీ వతావా సంగతే సోతావా, నీ ఒంట్లో నిజంగానే వచ్చాడని నాకు కనిపిస్తున్నాడా? ఆత్మేంది ఆత్మ? ఇంటికి దూరం చేయి బతుకుతా, బట్టలకి దూరం చేయి బతుకుతా, నా జనాలకి నా పటాస్కి దూరం చేసావంటే. అయినా ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు? హాలిడేస్ ఉండే నేను కొంచెం గోవా, బ్యాంకాక్, స్విట్జర్లాండ్ అలా తిరిగేసి వచ్చా. సిగ్గుందా ఇడికి? ప్రొఫెషన్ అంటే మన స్టేజ్ యాంకరింగ్ వదిలేసి గోవా, బ్యాంకాక్ ఎట్లా? పటాస్ షోకి వచ్చి బాగా సంపాదించింది ఖర్చు పెట్టద్దు. నన్ను వెళ్తాను నా పటాస్ షోకి వచ్చి చేరిచ్చారు పోయి కూర్చోప్పో. చేరిచ్చారంటే ఇడికి ఇవ్వే తెలుసు, కానీ మా పటాస్ లో కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన రౌండ్. ఏంటి రౌండ్? ఈ రౌండ్ పిల్లల క్లినిక్ కాదు, పక్కన పెట్టుకో. అంటే బేసిక్ గా ఈ రోజు మన పటాస్ సెట్ కి వచ్చిన కాలేజ్ స్టూడెంట్స్, శ్రీ చైతన్య స్టూడెంట్స్. పిల్లలు ఆడతారు, పిల్లల తల్లి ఆడిపిస్తుంది. పిల్లల నాన్న చిట్టి తీసి చదువుతాడు. ఈ రోజు ఫస్ట్ టాపిక్, నీ పక్కింటోడు కారు కొంటే నీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? నీ పక్కింటోడు కారు కొన్నాడు, నీ దగ్గర సైకిల్ ఉంది, నువ్వేమంటావు? నేనేమన్ను, స్టూడెంట్స్ చెప్తారు, వాళ్ళు ఎవరైతే బెస్ట్ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి లాస్ట్ లో గిఫ్ట్ హ్యాంపర్స్. ఓకే, నీకెలా అనిపిస్తుంది చెప్పు పక్కింటోడు కారు తీసుకుంటే? కాలుతుంది. భలే ఉంది కారు. ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? నీ పెట్రోల్ బొక్కల చక్కెర అయ్యా. దాంట్లోడైతే ఇట్లా తిట్టుకుంటారు, కానీ మీరేమనుకుంటారు? ఇదేంటో పాత కార్ లాగుంది అని. శ్రీముఖి లాంటి పాత ఏడ్చింది. పాత కార్ కి కొత్త రంగు వేసుకుని వచ్చాడు అన్నట్టు అనుకుంటారంట. నెక్స్ట్ ఇంకెవరు? ఇంతకీ వీడు కార్ కొన్నాడా కొట్టుకొచ్చాడా? ఇది జనరల్. ఎందుకంటే మన బతుకుల కంటే పక్కింటోడు బతుకు మీద మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. ఆడు కష్టపడుతుంటాడు, వాడు డబ్బులు సంపాదించాడని మనమే అనుకుంటాం. సడన్ గా కార్ తీసుకొస్తాడు, కొట్టుకొచ్చాడా కొనుక్కొచ్చాడా? సూటిగానికి ముఖానికి ఏమో కార్ ఇచ్చావు, సూట్ అయ్యే ముఖానికి ఏమో కార్ ఇవ్వలేదు, ఎందుకురా దేవుడా? ఒరిజినల్ ఫ్రస్ట్రేషన్ బయట తీసింది. అవునా? నువ్వు అట్లనే అనుకుంటా పక్కింటోడు కారు కొంటే? యా ఆఫ్ కోర్స్. నువ్వు కొనొచ్చు కదా మరి కారు. లేనప్పుడు ఎదుటి వాని మీద ఏడవడం అంటే అదే కదా. ఆడదానివమ్మా. యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, భార్యాభర్తలు ఒకరికొకరు ఎలాంటి విషయాలు తెలుసుకోకుండా జాగ్రత్త పడతారు? ఏమర్థమైంది? సెకండ్ సెటప్ గురించి. సెకండ్ సెటప్ అంటే ఇంకా నెక్స్ట్, హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళగానే బాయ్ ఫ్రెండ్ తో షికార్కి వెళ్ళి హస్బెండ్ వచ్చే లోపు ఏం తెలియనట్టు జాగ్రత్త పడిపోవడం అమాయకురాల్లాగా. కొన్ని మేము చెప్పకూడదు అని ఉంటది, కానీ నువ్వు చెప్తుంటే ఆ తెలియని ఆనందం, తెలియని సంతోషం వెనకాల ముడ్డు మీదకి వెళ్తా అంటుంటే. సిగరెట్ తాగడం, మందు కొట్టడం. ఇవాళ రేపు ఎవరు దాచి పెడుతున్నాడు? మా గెటప్ సీన్ దాచి పెడతాడు. నువ్వు రాత్రిపూట ఏమేం చేస్తావు? నిప్పుతే మీ నాన్న ఉరికొస్తాడు. అబ్బా మేము చెప్పలేము అనుకుంటున్నావా? ఇంత చిన్న చిన్న బట్టలు వేసుకుని అబ్బో. నా
నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు. నువ్వు లేనప్పుడే షో బాగుండేరా. నేను వచ్చినప్పుడు ఊపు వచ్చింది. మగాడు భార్య దగ్గర ఏం దాచుతాడు? సాలరీ విషయంలో. మగాడు ఆడదాని దగ్గర దాచిపెట్టే శాలరీ విషయమా? ఎందుకు దాచిపెడతాడు శాలరీ విషయం? అక్కడ 10,000 ఉంటే ఇక్కడ 5,000 మిలుగుతాయి కదా. 5,000 ఏం చేసుకుంటాను? ఏదైనా పార్టీలు ఫ్రెండ్స్ వాళ్ళు ఏమడి ఇక గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. అసలు ఎంత క్యాజువల్ గా ఎంత సింపుల్ గా చెప్పేస్తున్నారు అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ. సెకండ్ గర్ల్ ఫ్రెండ్, సెకండ్ సెటప్, అసలు ఎలా వస్తుందండి మీకు ఈ మనస్సు? సినిమాల ప్రభావం అంటారు అమ్మ దాన్ని. ఓకే, మరి ఇన్ని రోజుల తర్వాత మా తొక్కలో రవి వచ్చేసాడు, అందరూ వచ్చేసారు కాబట్టి మాత్రం ఆలస్యం చేయకుండా లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ది 3 కామెడీ కింగ్స్. గెట్ అప్ సీను, రాకింగ్ రాకేష్ అండ్ విక్టరీ వెంకీ. రియల్ లైఫ్ లో ఎవరైనా ఒక అబ్బాయి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అంటూ చంపు చల్లు అనేలాగా కొడతాడు. అదే రియల్ లైఫ్ లో చెప్పాడు అనుకోండి, 100 రూపాయలు పాకెట్ మనీ ఎక్స్ట్రా ఇచ్చి పోనా అన్న పండగ చేసుకొని అంటారు. మరి ఆ డిఫరెన్స్ ఏంటో మన ముందుకు చూపించడానికి వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. కాంపౌండ్ వాళ్ళెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళెక్కి మూను తాకినట్టుండే. మీకు నచ్చిన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. మీకన్నా రాజ్ తరుణ్. రాజ్ తరుణ్. రాకి నీకురా, నీ ఫేవరెట్ హీరో ఎవరు? రవణ. నీకు ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో రవి గారు. నిజంగా కామెడీ చేయకూడదండి, తప్ప. మీ అందరికి ఒక్కొక్కరు ఫేవరెట్ హీరో ఉన్నారు, బట్ నా ఫేవరెట్ హీరో మై డాడీ. రియల్ లైఫ్ లో నాన్నలు మన రియల్ హీరోస్, కానీ మనకు ఎప్పుడు కూడా రియల్ లైఫ్ లో నాన్నలు నచ్చుతారు, రియల్ లైఫ్ లో నాన్నలు నచ్చరు. రియల్ లైఫ్ లో నాన్నలు హీరోలకు కనబడతారు, రియల్ లైఫ్ లో నాన్నలు విలన్స్ లాగా కనబడతారు. ఫస్ట్ రియల్ లైఫ్ కు రియల్ లైఫ్ కి తేడా ఏంటో చూపిస్తాను. రియల్ లైఫ్ లో ఒక బాబు పుట్టాడు. బాబు పుడితే రియల్ లైఫ్ లో నానా దేవుడా థ్యాంక్స్. అదే రియల్ లైఫ్ లో బాబు పుట్టాడు. ఏమయ్య రామయ్య గారు చెప్పండి, మీకు బాబు పుట్టాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. మనకు బాబు పుట్టాడంట. రియల్ లైఫ్ లో బాబు అంబాడుతున్నాడు అనుకోండి, పాకుతున్నాడు అనుకోండి, అరే వెరీ గుడ్ నా కొడుకు పాకుతున్నాడు అనుకుంటాడు. అదే సినిమాలో డాడీ రామయ్య నా కొడుకు చూడు పాకుతున్నాడు, రేపు పొద్దున దేకుతాడేమో. రియల్ లైఫ్ లో కొడుకు జ్వరం వస్తే నాన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి అమ్మ నా కొడుకు తీసుకొచ్చి ఇంట్లో బట్ట పెడతాడు. అదే సినిమాలో డాడీ కొడుకు జ్వరం వచ్చింది, ఏమైంది ఏమైంది నా కొడుకు వాడికి జ్వరం వచ్చిందండి, నా కొడుకు జ్వరం వచ్చింది బాబు లేరా రే నానా చూడరా ఒరే లేరా లేరా అని ఎత్తుకొని పరిగెత్తుతాడు. ఎక్కడికి? హాస్పిటల్ కాదు, గుడికి. దేవత ముందు వండుకోబెట్టి నువ్వు దేవుడేనా, నీకు మహిమలున్నాయా, అయితే నా కొడుకు జ్వరాన్ని తగ్గించు, జ్వరాన్ని తగ్గించు టింగ్, జ్వరాన్ని తగ్గించు టింగ్. రియల్ లైఫ్ లో కొడుకు బాగా చదవలేదు, కొడుకు బాగా చదవకపోయేసరికి డాడీ చదువు లేదు శాతం లేదు తీసుకపోయి బర్రెలు గాయబెడతా నేను. సినిమాలు నాన్న నువ్వు చదవకపోతే మనకు ఆస్తుంది, మీ తాతలు సంపాదించిన ఆస్తుందిరా, నాకు మా తాత ఇచ్చాడు వాళ్ళకి వాళ్ళ తాత ఇచ్చాడు, నేను నీకు ఇస్తాను ఖర్చు పెట్టు ఏం కాదు ఎట్టయితే అటే నువ్వు నాకించేసే మొత్తం. సినిమాలో కొడుకు లవ్ చేస్తున్నా, ఓ అమ్మాయి ఎలా ఉంటుందిరా చెప్పు నాన్న చెప్పు, ఎలాగైనా సరే పడేయాలి, పడేసి మా ఇంటికి తీసుకురావాలి. రియల్ లైఫ్ లో ఏమరా నీ ఫేస్ కు లవ్,
లవ్ చేస్తాను, రేపు పొద్దున్న దాన్ని సినిమాకి తీసుకపోతే ఎవడి పైసలు రా? నా పైసలు. దాన్ని బైక్ ఎక్కించుకొని ఊరు మొత్తం గిరగిర తిప్పుతావు, ఎవడి పైసలు రా? నా పైసలు. నిన్ను నీ అవ్వని చదవడానికే నాకు ఏడ సరిపోతలేదు, ఇక దాన్ని ఎక్కడి నుంచి చదవాలరా? సినిమాలో లైఫ్ లో నాన్న హనీమూన్ పంపిస్తాడు, హనీమూన్ కి వెళ్ళి 3 చూసి రాపోండ్రా అని పంపిస్తాడు. ఇక్కడ నాన్న హనీమూన్ కి పోవాలా? హనీమూన్ కా నువ్వు నేను మీ అమ్మ కోడలు 4 పోదాంపా. హనీమూన్ కు మీరుందన్న, హనీమూన్ కాదురా తిరుపతికి. రియల్ లైఫ్ లో వచ్చేసి డాడీ అంటాడు నా కొడుకు అన్ని ఇచ్చాను, నా తాత తండ్రులు సంపాదించిన ఆస్తి మొత్తం ఇచ్చాను, వాడు హ్యాపీగా ఉండాలి, సో నేను హిమాలయాలకు వెళ్తాను, వెళ్ళి అక్కడ జీవితం గడిపేస్తాను వెళ్ళిపోతాడు. అదే రియల్ లైఫ్ లో వచ్చేసి వాళ్ళని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేస్తాను. అప్పుడు నాన్న వాళ్ళు ఫీల్ అవుతారు, అయ్యో చిన్నప్పటి నుంచి నా కొడుకుని ఎలా పెంచానే, వాడి చిన్న కష్టం వస్తే నేను ఫీల్ అయ్యానే, బట్ వాడు మమ్మల్ని ఇలా ఉంచాడని లైఫ్ లాంగ్ బాధపడుతుంది. సో ఇలా బాధలు పడకుండా మనం కూడా వాళ్ళు మనం చిన్నప్పుడు ఎలా చూసుకున్నారో మనం కూడా అలానే చూసుకోవాలనుకుంటూ ఓకే, మరి మా ఫెంటాస్టిక్ విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? వై దిస్ కొలవరి సాంగ్ మీద మన సెలబ్రిటీస్ పాడితే ఎలా ఉంటుంది చెప్పండి. మొదటగా అక్కినే నాగేశ్వరరావు గారు పాడితే ఎలా ఉంటుంది? వై దిస్ కొలవరి 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 బూడు కలరు, అదిగో రవిలాగా వైట్, దాని వెనకాలంతా బ్లాక్, అచ్చే మేకప్ లేకముందు మన శ్రీముఖి లాగంత మాట. మన సూపర్ స్టార్ కృష్ణ గారు పాడితే ఎలా ఉంటుంది? వై దిస్ కొలవరి 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 టిట్టి, వై దిస్ కొలవరి 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 టిటిన్ టిటిన్. డిస్టెన్స్ లో మూను కలర్, వైట్ బ్యాక్గ్రౌండ్, బ్లాక్ కలర్ శ్రీముఖి. వై దిస్ కొలవరి కొలవరి కొలవరి. కృష్ణరాజు గారిది లక్ష్మి. వై దిస్ కొలవరి కొలవరి డి లక్ష్మి. డిస్టెన్స్ లో మూడు కలరు, నాలాగా వైట్, దాన్ని గట్టెందుకు రావడానికి గుడ్డలతో నరికేద్దాం వైట్ని, దాన్ని వెనుక బ్లాక్ కలర్ ఈజు నలుపు, దాన్ని కూడా కత్తితో వేసేద్దాం దానికి. పేదరికం అంట, మరి ఆ పేదరికం స్టోరీస్ ఏంటో మన ముందుకు వచ్చేస్తాడు రాకింగ్ రాకేష్. మీరు ఏ సినిమాలో చూసినా అప్పుడు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు ఏ సినిమా చూసుకున్నా ఫస్ట్ టైటిల్ నుంచి పేదరికం స్టార్ట్ అయ్యేది. ఎవరన్నా ఒకరు రండి చెప్తా. పేదరికంలో ఉండి 5వ తరగతి పాస్ అయ్యి కొడుకు ఇంటికి వస్తే ఒక తల్లి ఒక తండ్రి, ఇంట్లో దగ్గుతూ ఉన్న ఒక తాతయ్య ఉంటాడు, కళ్ళు కనిపించిన ఒక అమ్మమ్మ ఉంటది, వాళ్ళ పరిస్థితి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి పేదరికంలో ఉన్నప్పుడు చూద్దాం. అమ్మ ఇంట్లో గొట్టం పొయ్యి ఉంటది కదా, అది ఉత్తూ ఉంటది. అమ్మా నేను 5వ తరగతి పాస్ అయ్యానమ్మా. పట్టుకొని పైకి లేపు. ఏమన్నా? నేను 5వ తరగతి పాస్ అయ్యానమ్మా. ఏమన్నా బాబు? నేను 5వ తరగతి పాస్ అయ్యానమ్మా. చెప్పు. 5వ తరగతి శ్రీముఖి, నా కొడుకు పాస్ అవ్వలేదన్నావుగా, నా పేరు నిలబెట్టాడమ్మా. నాన్న రియాక్షన్ ఎలా ఉంటది పేదరికంలో ఉన్న నాన్న? నానా చెప్పు. నానా నేను 5వ తరగతి పాస్ అయ్యాను నాన్న. నిజమా నాన్న? అబద్ధం నాన్న. ఒక్కసారి రా నాన్న, మన కులదైవానికి దండం పెట్టుకో నాన్న. 5వ తరగతి బాబు 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 అయ్యా. ఇదే ఇంట్లో ముసలోళ్ళు. అమ్మమ్మ మంచం మీద ఉంది, టాబ్లెట్లు వేసుకొని ఇప్పుడే పడుకు. అమ్మమ్మ ఎవర్రా? మీ మన్మన్ని. ఆ మనవడే ఏంటి, ఏం తెచ్చావు చెప్పు. నేను 5వ తరగతి పాస్ అయినా అమ్మమ్మ. ఏమన్నావు బాబు?
నేను 5వ తరగతి పాస్ అయ్యానమ్మా. 5వ తరగతి పాస్ అయ్యా. మా నాయనే బాబు, మీ నాన్నకి మంచి రోజులు వచ్చాయి బాబు. ఇప్పుడు ఏమైనా చెడ్డ రోజులు ఉన్నాయా? మతి మార్పు ఉన్న పేదరికంలో ఉన్న తాతయ్య. తాతయ్య నేను 5వ తరగతి పాస్ అయ్యాను తాతయ్య. ఇంతకు నువ్వు ఎవరు నాయనా? నేను మా హనుమాన్ని. ఏం పేరు? దేవుడు. దేవుడు. ఎన్నో మనవడి? 2వ మనవాడిని. గాడిది. మొదటి మనవాడు ఇంటర్మీడియట్ పాస్ అయితే రెండో తరగతి పాస్ అవ్వాలరా? ఎరా గాడిది. నేను గాడిద అయినప్పుడు నువ్వు కూడా గాడిదవి అవుతావు కదా తాత. అమ్మా నువ్వు పంచలేస్తున్నారు. 5వ తరగతి పాస్ అయ్యాను తాత. 5 నువ్వు నన్ను ఎక్కగా నువ్వు నా మీద తిరగలేదు నాయన. రౌండ్ చెప్పు నాయన. సో ఇలా ఉంటది పేదరికం. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. థ్యాంక్ యూ. సూపర్. నీటిలో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. సముద్రంలో రాకేష్ ఈదుతుండగా పడవ పాడైపోయింది, చచ్చిపోతున్న భయంతో ఒక పడవను వాడుకొని బతికిపోయిన రాకేష్ ఒకసారి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తారు? మనం ఎగ్జాక్ట్ డిన్నర్ టైం లో కూర్చోగానే పెనాయిల్ యాడ్స్ వస్తాయి. అవి ఎలా ఉంటాయి ఫన్నీగా? నా పేరు జాన్. నా పేరు టిన్ని. ఇంతకు ముందు పొట్టిగా నిగినిలాడుతూ చాలా పక్కగా ఉండేవాడిని. ఒకసారి మేము సాధారణంగా ఏం చేసామంటే మా టాయిలెట్ లో వెంటనే తెలుపుదనం లేదని చెప్పేసి మాకు విరోచనాలు, వైరస్ ఏం చేయాలో అర్థమే కావట్లేదు. నేను ఒక రోజు వెంటనే టీవీ ఆన్ చేశాను. అంతే, తెలియని పెనాయిల్ యాడ్. ఇప్పుడు మా తెల్లగా అన్నం ఉండటానికి గల కారణం పెనా. మా పల్లి నిగిరిగిలాడుతున్నాయంటే దానికి కారణం పెనా. ఓ సోదరులారా, మిత్రులారా, వెంటనే మీరు కూడా తెచ్చి వాడండి. ఇప్పుడు శ్రీమికు కూడా తెల్లగా ఉండడానికి గల కారణం పెనా. ఇప్పుడు మన పటా స్టేజ్ మీదకి రాబోతున్న కమిడియన్ ఎవరంటే ఆయన ఎవరో కపిల్ శర్మతో పోల్చారంట. అప్పటి నుంచి అదే ఫీలింగ్ లో ఓవర్ యాక్షన్ తో బతికేస్తున్నాడు. మరి ఆయన సంగతి ఏంటో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ గడప్ సీను. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు నేను టకా టకా అని అడుగుతాను, మీరు టపీ టపీ అని ఆన్సర్ చెప్తాను. నేను టకా టకా అనలేదు కదా. టకా టకా. ఓకే, కామెడీ చేస్తే ఇప్పుడు సీరియస్ వెళ్ళిపోతా. వడదెబ్బ తగిలినప్పుడు మనిషి ఏం చేయాలి? కళ్ళు తిరిగి పడిపోవాలి. కాదు, వడని చట్నీలో అంచుకొని తినాలి. సూపర్ రా, సూపర్ రా. ఒక లెక్చరర్ కి బాగా కోపం, తెలుగు లెక్చరర్. కూర్చో, లోపలికి కూర్చో. ఎంత వచ్చావు లోపలికి? నువ్వు పీరియడ్ అవుతుంటే మధ్యలో వచ్చి ఎలా సార్ అని ఇంగ్లీష్ అడుగుతావే. ఇలా ఉండే లెక్చరర్ కి మన ఎవరు దేవుడు వచ్చాడు కిందక. అలా అంటాడు, సార్ ఈ రోజు నా బర్త్డే సార్ అని చెప్పి ఒక స్వీట్ ఇచ్చాడు. స్వీట్ లో టక్కుం బుక్కం వేసి ఇచ్చాడు. సార్ గారు, తెలుగు లెక్చరర్ గారు లెసన్ చెప్తున్నారు. ఒక రాజు ఒక రాణి కథ చెప్తారు అనమాట. స్వీట్ లో ఏమేసాడు? రస్క్ అనేసి ఒక టాబ్లెట్ వేసాడు. దాని వల్ల ఏమవుతుందంటే లోపల మొత్తం దేవేసి ఫుట్బాల్ వదిలేస్తుంది అనమాట. స్వీట్ తినేశాడు, లెసన్ స్టార్ట్ చేశాడు. ఆ రోజున రాజు రాణిని గాఢంగా ప్రేమించి అరణ్యాలకు ప్రయాణించాడు. ఎలా ప్రయాణించాడంటే రాణి రాణి ఆ రాణి యొక్క మదిని గెలుచుకోవడం కోసం రాజు అరణ్యాలంటే వెళ్తూ 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 సార్ ఏమైంది సార్? మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? ఏం లేదు నాన్న, 3 రోజుల నుంచి భోజనం చేయలేదు, బాగా పడిపోతాను. ఇలా లెక్చరర్లు బాగా ఏడిపించే స్టూడెంట్స్ ఉంటారు మా దేవుళ్ళలాగా. మన నోకియా ట్యూన్ అందరికి గుర్తుందా? ఈ ట్యూన్ ని మన యాక్టర్లు గాని వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాయిస్ లోనే మోగితే ఎలా ఉంటుంది? ఓకే, ట్యూన్స్ సూపర్. ఇప్పుడు నా వాయిస్ లో ఈ ట్యూన్ ని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మోగితే ఎలా ఉంటుంది?
చిరంజీవి గారి ఇంట్లో యాజ్ ఇట్ ఇస్ సేమ్ ట్యూన్. యాజ్ ఇట్ ఈజ్ మన కృష్ణరాజు గారి ఇంట్లో అదే ప్రభాస్ గారి ఇంట్లో సేమ్ యాజ్ సెలబ్రిటీస్ ట్యూన్స్ అంటే ఇలా ఉంటది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ వెళ్ళిపోతుంది. వాల్ పోస్టర్ ఒక వాల్ కి అతికిపోయి ఉంటది. అది అతికించేటప్పుడు ఎలా ఉంటది అంటే ఇంత మైదా పిండి తీసుకొచ్చి రాసి ఇలా అంటిస్తాం మెత్తగా. ఇది ఇలా ఉంటది మెత్తగా. 2 రోజుల తర్వాత ఇలా ఉండేది ఎండుతూ ఉంటది. దాని మీద సిల్క్స్ మీద కానీ ముమ్మైతే కానీ మంచి పోస్టర్ అలా ఉంది. మా రాకేష్ లో అంటాడు ఆ వీధిలో వెళ్తున్నాడు, ఆ పోస్టర్ చూసినప్పుడు ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటో అర్థం కావట్లేదు. జనాలందరూ చూసారు లేదంటూ చూస్తాడు. ఎవరు చూడలేదు కదా, చూశాడు కదా, ఊరికొచ్చు కదా, వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు కరెక్ట్ 11 గంటలకి, రాత్రి 11 గంటలకు వచ్చాడు. పోస్టర్ కట్ చేసి తీసుకెళ్ళి తెచ్చాడు. వర్షాకాలం వచ్చినప్పుడు ఏమవుతుంది, కాగితం ఏం చేస్తాం పాపం. వర్షాకాలం ఫస్ట్ ఒక చుక్క ఇలా పడుతుంది, దియ్యని వస్తుంది. వర్షాకాలం స్టార్ట్ అయిందన్న టెన్షన్ దానికి. చొక్క వస్తుంది తుప్పుక్ అని పడింది. ఇంకా 4 చుక్కలు, 100 చుక్కలు, 1000 చుక్కలు పడింది. 1000 చుక్కలు పడగానే మొత్తం మైదా మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ లో ఎలా ఉంది మెత్తగా అయిపోయింది. పోస్టర్ మొత్తం ఇలా అయిపోయింది. ఓకే, మరి మా గెటప్ సీన్ కి ఎక్స్ట్రా వన్ టాపిక్ ఎవరిస్తున్నారు? ఊర్లలో పలకరింపులు ఎలా ఉంటాయి? రవిలా అంటాడు హైదరాబాద్ లో బాగా సంపాదించాడు, రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. రోజుకి 1,00,000. వాళ్ళ సొంతూరికి వెళ్ళాడు. ఇప్పుడు బాగా పేరు వచ్చింది కదా, పేరు రాగానే ఈ చెస్ట్ పైకి వచ్చింది. తిప్పుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తా ఉంటే ఎక్కడో పొలం గట్లో పని చేసుకుంటాడు ముసలు. ఉడుపుడుతున్నప్పుడు కరెక్ట్గా చూశాడు. రవి రవేనాడు ఊర్లోకి వెళ్ళాడు. ఊర్లో మరి ఒక సైకోలు ఉంటారు అనమాట. వాళ్ళు బయటికి కనిపించరు, మాటలో తెలుస్తుంది. పంచి కట్టుకొని చుట్టేసుకొని యారా రవి ఎలా ఉన్నారా? బాగున్నానండి. లేచిపోయి వేసుకున్నా అంట. ఏముండదు ఆడికి ఏంటంటే ప్రతిది పుల్ల పెట్టాలి, ప్రతిది రోమర్ కావాలి ఆడికి. ఇలా ఉంటది అనమాట. అదే ఊర్లో ఒక గే ఉన్నాడు. రవి కనిపించాడు. కనిపించుకొని ఎలా ఉన్నా, హైదరాబాద్ బాగుందా? బాగా సంపాదిస్తారంటగా, మీరేమనుకున్నారు? ఏమనుకున్నారు? లోపల ఒకటి ఉంటుంది మనకి, మంచి వెళ్ళమంటే అటే వెళ్తాం మనం. నౌ టైం ఫర్ పటాస్ పంచనామాలో బెస్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి మా కామెడీ కింగ్స్ మేమంతా కలిసి గిఫ్ట్స్ ఇచ్చేస్తాం. మరి ఎవరు ఆన్సర్స్ ఇచ్చారంటే బెస్ట్ ఆన్సర్ ఇట్స్ నన్ అదర్ దెన్ మాధవి. వచ్చేసాయి. నీ పక్కింటోడు కార్ కొంటే నీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? ఇంతకీ వీడు కార్ కొన్నాడా కొట్టుకొచ్చాడా? కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అతాదిదారే. ఓకే, మరి ఇంతటితో మా పటాస్ ఎపిసోడ్ కూడా అయిపోయింది. ఇది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో పటాస్. లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలాంటి అడ్వైజ్లు ఇస్తుంటారు? ఆ గొట్టం కాకపోతే ఇంకో గొట్టంగా. దేశంలో ఎంతమంది గొట్టంగా లేరు. లా అండ్ ఆర్డర్ మన చేతిలో వస్తే ఎలాంటి రూల్స్ పెడతారు? అబ్బాయిలకి వైన్ షాప్స్ ఉన్నట్టు అమ్మాయిలకు కూడా వైన్ షాప్స్ ఉండాలి. పెళ్లికి వెళ్ళి ఏం చేస్తుంటారు మీరు?
పెళ్లి కొడుకు వాళ్ళ తమ్మునికి లైన్ వేయనికి వెళ్తా. పెళ్లిలో ఎవరెవరు ఉంటారు? పెళ్లిలో వడ్డే నవీను, తన ఏం పేర్రా మహేశ్వరి. అమ్మాయి వాష్ బేసిన్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అప్పర వచ్చాడు. నీకు అవసరం, నువ్వు మొహం కడుక్కున్నా కడుక్కోకుండా అలా ఉంటారు.